ఓం నమ శివాయ. శివరాత్రిని పురస్కరించుకొని శివాష్టోత్తరం లక్షలాది మంది కోట్లాది మంది చేసుకుంటుంటాం. ఆ ప్రతి నామం యొక్క మనకు భావం తెలిస్తే ఆ భావంతో అష్టోత్తరం చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం ఎంతో బాగుంటుంది కదా. అందుకోసమని మీ సౌలభ్యం కోసం, మనందరి సౌలభ్యం కోసం ఈరోజు అష్టోత్తర నామం యొక్క అర్థాలను చెప్తాను. ఓం శివాయ నమః. ఐహిక ఆముష్ముఖములు రెండింటా ఎడతెగని శుభం ననగూర్చువాడు. ఓం మహేశ్వరాయ నమః. రుద్రరూపమున ప్రళయం జరపబడిన వెనుక పునఃసృష్టిని తన యందు భద్రపరిచి తిరోధానం అనరించువాడు. ఓం శంభవే నమః. భక్తులెల్లరకు శుభ పరంపరనిచ్చు సంరక్షించువాడు. ఓం పినాకినే నమః. పినాకం అనే పేరు గల ధనస్సు గలవాడు. ఓం శశిశేఖరాయ నమః. తన శిరస్సు పైన చంద్రుని దాల్చువాడు. ఓం వామదేవాయ నమః. అలౌకిక సౌందర్యవంతుడు. ఓం విరూపాక్షాయ నమః. విశేష త్రినేత్రములు గలవాడు. ఓం కపర్ధినే నమః. అందమైన జటాజుటం గలవాడు. ఓం నీలలోహితాయ నమః. ఎరుపు నలుపు వర్ణ సమ్మిళితమైన వర్ణతో ప్రకాశించువాడు. ఓం శంకరాయ నమః. సాధకులకు శుభమును శమనమును కలిగించువాడు. ఓం శూలపాణయే నమః. శూలమును ధరించిన చేయి గలవాడు. ఓం ఖట్వాంగినే నమః. మంచపు కోడు ఆయుధంగా కలవాడు. ఓం విష్ణువల్లభాయ నమః. విష్ణుమూర్తికి నాయకుడైన వాడు. ఓం శిపివిష్టాయ నమః. సర్వోన్నతం నందుండువాడు. ఓం అంబికానాభాయ నమః. ఆదిశక్తికి భర్త అయినవాడు. ఓం శ్రీకంఠాయ నమః. విషమును నిలిపిన కంఠము గలవాడు. ఓం భక్తవత్సలాయ నమః. భక్తుల యందు వాత్సల్యం గలవాడు. ఓం భవాయ నమః. సర్వమును జన్మింపజేయువాడు. ఓం సర్వాయ నమః. సర్వమును శాసించువాడు. ఓం త్రిలోకేశాయ నమః. ముల్లోకములకు అధిపతి అయినవాడు. ఓం శితికంఠాయ నమః. నల్ల రంగు కంఠమున గలవాడు. ఓం శివాప్రియాయ నమః. పార్వతీదేవికి ప్రేమైనవాడు. ఓం ఉగ్రాయ నమః. సంహారావేశం కలవాడు. ఓం కపాలినే నమః. బ్రహ్మకపాలమును ధరించినవాడు. ఓం కామారయే నమః. మన్మధునికి శత్రువైనవాడు. ఓం అంధకాసుర సూదనాయ నమః. అంధకాసుని వధించినవాడు. ఓం గంగాధరాయ నమః. గంగను ధరించినవాడు. ఓం లలాటాక్షాయ నమః. పాలమున యందు కన్ను ఉన్నవాడు. ఓం కాలకాలాయ నమః. యముడికి సైతం మృత్యువు వంటివాడు. ఓం కృపానిధయే నమః. కరుణకు గని వంటివాడు. ఓం భీమాయ నమః. ఉత్కృష్టుడు, భయం గొల్పువాడు, బలశాలి. ఓం పరశుహస్తాయ నమః. ఓం గండ్రగొడ్డల్ని చేత ధరించినవాడు. ఓం మృగపాణయే నమః. చేతిలో లేడిని ధరించినవాడు. ఓం జటాధరాయ నమః. ఓం జడలను ధరించినవాడు. ఓం కైలాసవాసినే నమః. కైలాసం నందు నివసించువాడు. ఓం కవచినే నమః. నిత్యము కవచం ధరించువాడు. ఓం కఠోరాయ నమః. శాసనములు చేయవేళ ఎట్టి వివక్షతలు చూడని వాడు, రుజుగామి. ఓం త్రిపురాంతకాయ నమః. త్రిపురాలను దహించువాడు. ఓం వృషాంకాయ నమః. వృషభము తనకు చిహ్నంగా కలవాడు. ఓం వృషభారూఢాయ నమః. వృషభంపైకి ఎక్కి ఉండువాడు. ఓం భస్మోద్దూళిత విగ్రహాయ నమః. నిలువెల్లా భస్మంను పులుముకొని ఉండువాడు. ఓం సామప్రియాయ నమః. సామవేదమందు ప్రేమ గలవాడు. ఓం స్వరమయాయ నమః. అన్ని స్వరముల యందు ప్రాణరూపమును ప్రవర్తించినవాడు. ఓం త్రైమూర్తయే నమః. బ్రహ్మ విష్ణువు రుద్రులను 3 రూపములను ధరించినవాడు. ఋగ్యజస్ సామములను 3 వేదములుగా స్వరూపం కలవాడు. ఓం అనీశ్వరాయ నమః. తనపై అధికారం చేయగలిగిన వారెవరూ లేనివాడు, అనగా తానే సర్వోన్నతాధికారి. ఓం సర్వజ్ఞాయ నమః. అన్ని విషయములు ఎందుకు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఓం పరమాత్మనే నమః. విష్ణువుకు ఆత్మయైనవాడు. అందరి యందు గల ఆత్మలకు మూలమైన ఆత్మస్వరూపుడు. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అను 3 నేత్రములుగా కలవాడు.
ఓం హవిషే నమ క్రతువులందరి హోమార్పిత ద్రవ్య రూపుడు. ఓం యజ్ఞమయాయ నమ యజ్ఞంనంతటా విస్తరించి ఉండేవాడు, యజ్ఞమే తన రూపంగా కలవాడు. ఓం సోమాయ నమ ఉమాదేవితో కూడి ఉండేవాడు. ఓం పంచవక్త్రాయ నమ సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములందు పంచబ్రహ్మాత్మక చిహ్నంగా నలుదిశలకు 4 ఊర్ధములకు ఒక ముఖమును కలవాడు. ఓం సదాశివాయ నమ నిత్యము మంగళమును కల్పించేవాడు. ఓం విశ్వేశ్వరాయ నమ సృష్టి మొత్తమునకు అధినాయకుడు. ఓం వీరభద్రాయ నమ వీరభద్రావతారమును ధరించినవాడు. ఓం గణనాథాయ నమ అన్ని ప్రమదగణములకు నాయకుడు, విఘ్నేశ్వరుని రూపంలో కూడా తానే ప్రవర్తిల్లువాడు. ఓం ప్రజాపతయే నమ సంతానకారులందరికీ అధిపతి. ఓం హిరణ్యరేతసే నమ బంగారం వీర్యంగా కలవాడు. ఓం దుర్దర్శాయ నమ దర్శింప వీలుగానివాడు. ఓం గిరీశాయ నమ కైలాసగిరికి ప్రభువు, మేరు మందరాది గిరులన్నిటికీ యజమాని. ఓం గిరిశాయ నమ కొండయందు శయనించువాడు. ఓం అనఘాయ నమ పాపం లేనివాడు. ఓం భుజంగభూషణాయ నమ నాగాభరణములు గలవాడు. ఓం భర్గాయ నమ భార్గవీయులకు ఆదిపురుషుడైన వాడు లేదా అజ్ఞానమును పోగొట్టువాడు. ఓం గిరిధన్వనే నమ మేరుపర్వతమును ధనుసుగా కలిగినవాడు. ఓం గిరిప్రియాయ నమ కొండల యందు ప్రేమ గలవాడు. ఓం కృత్తివాసనే నమ ఏనుగుతోలు వస్త్రంగా కప్పుకునివాడు. ఓం పురారాతయే నమ త్రిపురములను హరించినవాడు, శరీరములను హరించువాడు. ఓం భగవతే నమ ఆధిపత్య ఐశ్వర్య వైరాగ్య నిత్యత్వాది భగవత్ షట్కమును కలవాడు. ఓం ప్రమదాధిపాయ నమ ప్రమదగణములన్నిటికీ నాయకుడు. ఓం మృత్యుంజయాయ నమ మృత్యువును గెలిచినవాడు, మృత్యువు లేనివాడు, మార్కండేయుని రక్షించుటకై యముని ఓడించినవాడు. ఓం సూక్ష్మతనవే నమ వరిధాన్యపు ముళ్ళు అంత సూక్ష్మమైన రూపంతో అలరారువాడు, శరీరధారుల స్థూల దేహాంతర్గత సూక్ష్మదేహం నందు ఆవాసముండువాడు. ఓం జగద్వ్యాపినే నమ సర్వ ప్రపంచం నందున వ్యాపించినవాడు. ఓం జగద్గురవే నమ జగత్తునకు తండ్రి గురువు అయినవాడు. ఓం వ్యోమకేశాయ నమ ఆకాశమే తలనీలాలుగా భాషించువాడు. ఓం మహాసేన జనకాయ నమ కుమారస్వామికి తండ్రి అయినవాడు. ఓం చారు విక్రమాయ నమ సొగసైన పరాక్రమం గలవాడు. ఓం రుద్రాయ నమ ప్రళయవేళ సర్వులను దుఃఖపరచువాడు, సర్వుల దుఃఖములను పోగొట్టువాడు. ఓం భూతపతయే నమ కలిగిన వాటికన్నిటికీ భర్త, భూతప్రేతాలకెల్లా యజమాని. ఓం స్థానవే నమ ఎట్టి చలనము లేనివాడు. ఓం అహిర్బుజ్ఞాయ నమ దివారాత్రాతీతుడైన దివ్యుడు. ఓం దిగంబరాయ నమ దిక్కులని బట్టలుగా ధరించువాడు. ఓం అష్టమూర్తయే నమ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ అను ఈ 8 మూర్తులతో ఇంద్రియ గోచరమవుతున్నవాడు. ఓం అనేకాత్మనే నమ అనేక విధములుగా అలరారువాడు. ఓం సాత్వికాయ నమ ఎల్లవేళలా సత్వగుణంతో ఉన్నవాడు. ఓం శుద్ధ విగ్రహాయ నమ నిష్కలంకమగు స్వచ్ఛమైన స్ఫటికం వలె భాషించువాడు. ఓం శాశ్వతాయ నమ ఉండుట లేకపోవట అనే భేదము లేకుండా సర్వకాల సర్వావస్థల యందును ఉన్నట్టు లేకుండుటయు లేనట్టు ఉండుటయు కలవాడు. ఓం ఖండపరశవే నమ పరశువును రాక్షసుని ఖండించినవాడు. గండ్రగొడ్డలి అను ఒక విశేషమైన ఆయుధం ధరించినవాడు. ఓం అజాయ నమ పుట్టుక అనేది లేనివాడు. ఓం పాశ విమోచకాయ నమ సంసార బంధములన్నిటి నుండి విముక్తిని కలిగించేవాడు. ఓం మృడాయ నమ నిత్యము సుఖించువాడు, సుఖమును కలిగించువాడు. ఓం పశుపతయే నమ సంసార బంధనాలనే పాశములచే బంధింపబడ్డ జీవులందరికీ యజమాన్యం వహించువాడు. ఓం దేవాయ నమ దివ్యమైనవాడు. ఓం మహాదేవాయ నమ దేవతలందరిలోనూ శ్రేష్ఠుడైనవాడు. ఓం అవ్యయాయ నమ తరుగుదల లేనివాడు, స్త్రీ పురుష నపుంసక లింగములకు అతీతుడు. ఓం హరయే నమ సర్వార్తిహారకుడు, విష్ణు స్వరూపము తానే అయినవాడు. ఓం పూషదంత భిదే నమ పూషుడను సూర్యుని యొక్క దంతములు రాలగొట్టినవాడు. ఓం అవ్యగ్రాయ నమ ఎటువంటి తాపమును పొందనివాడు. ఓం దక్షాధ్వరహరాయ నమ
దక్షుని యజ్ఞం నాశనం చేసినవాడు. ఓం హరాయ నమ, అన్నిటినీ హరించువాడు. ఓం భగనేత్ర భిదే నమ, భగుడని సూర్యుని యొక్క కండ్లను ఉడబెరికినవాడు. ఓం అవ్యక్తాయ నమ, ఎవరికీ తెలియబడనివాడు. ఓం సహస్రాక్షాయ నమ, 1000 కన్నులు గలవాడు. ఓం సహస్రపాదే నమ, 1000 పాదములు గలవాడు. ఓం అపవర్గప్రదాయ నమ, మోక్షమును ఇచ్చువాడు. ఓం అనంతాయ నమ, తుది అన్నది లేనివాడు. ఓం తారకాయ నమ, సంసార సాగరమును తరింపజేయువాడు. ఓం పరమేశ్వరాయ నమ, లౌకిక జగత్తుకు అతీతమైనది, చావు పుట్టుకలు లేనిది, శాశ్వతమైనది అయిన పరమ పదమునకు ప్రభు. ఇవి శివుని 108 పేర్లకు వివరణలు. నిత్యము రోజుకు ఒక్కసారైనా ఈ వివరణను మన్నం చేసుకుంటూ శివాష్టోత్తర శతనామ స్తోత్రం స్మరించువాడు శివానుగ్రహ పాత్రుడై ప్రారంభ విముక్తుడై ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి వర్ధిల్లుతాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదంతా అష్టోత్తరం అయిపోయాక స్వామిని ఈ శ్లోకంతో పుష్పాలు అర్పిస్తూ ప్రణామం చేసుకొని సాష్టాంగం చేసుకోవాలి. అజ్ఞానాత్ యది వా జ్ఞానా జప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. ఓ శంకరా, తెలిసి గాని తెలియక గాని నాచే చేయబడిన జలపూజాదిక విధుల నేను నీ వలన సఫలమగుగాక అని ప్రార్థించి చేతిలో ఉన్న పుష్పాలు స్వామికి సమర్పించి మన దగ్గర ఉన్న జలం కానీ ఏ ద్రవ్యంతోనైనా అభిషేకం చేసి ఆ పిమ్మట ప్రణిపాతపూర్వకంగా క్షమాపణ చెప్పుకోవాలి. చేసిన పాపాలని తలుచుకొని పశ్చాత్తాపంతో క్షమాపణలు అర్థించాలి. ఓం నమ శివాయ. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.